డబ్బులు ఇస్తావా లేదా? సీరియస్గా చెప్పి. నేను చెప్పినట్టు చేసే ఉద్దేశం ఉంటే మాట్లాడు, లేక అంటే అమ్మాయి అయితే పర్లేదే, ఏమో హ్యాపీగా వచ్చేవాడి. సర్లే అని నేను కాసేపు గేమ్ అనుకుంటాను. ఓకే కదా? సార్ అలాగే సార్. ఎవరేం చెప్పినా నాకు నీ మీద అనుమానం రాలేదు. నన్ను ప్రేమిస్తున్నావట, అయితే నిజం చెప్పు. నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా నా కడుపు ఎలా చేశా చెప్పు. నోరు తెరిచి మాట్లాడు. ఎప్పుడు చేశా చెప్తానండి. మీరు ఒంటరిగా ఇంట్లో పడుకున్నప్పుడు మిమ్మల్ని చూద్దామని ఇంటికి గోడ దూకొచ్చాను. అప్పుడు మీ డ్రెస్ కొంచెం అలా పైకి, అప్పుడు అది కనపడింది. టెంప్ట్ అయిపోయాను. నా టెంప్ట్ అయిపోయాను కూడా అంటారండి. తర్వాత తక్కువలేక మీకు మధ్య ఇచ్చి మీ పైకెక్కి ఆ బట్టలు అలా బలవంతంగా చేశాను. సారీ. ఎందుకు చేశా? నేను నీకు రక్తం ఇచ్చి ప్రాణం కాపాడాను. ఆ మాత్రం విశ్వాసం లేదా? ఇదేనా ప్రేమించడం అంటే? అంతే కదా సార్? గొప్పోడి రవి, ప్రేమించిన అమ్మాయి కోసం తప్పు చేసైనా మంచోడు అనిపించుకుంటారు. కానీ నువ్వు చెయ్యి తప్పు నీ మీద వేసుకుని ప్రేమించిన అమ్మాయి కోసం ఆ అమ్మాయిని చేస్తుంది. గొప్పోడి రవి, ఐ లవ్ యూ. సార్, సినిమా క్లైమాక్స్లో మెసేజ్ ఇచ్చినట్టు ఇస్తున్నారేంటి సార్? అంటే అంతా అయిపోయినట్టేనా సార్? అలా కాదు, భావన బతికుండడం అనేది ఇంపార్టెంట్. ఈ రోజు కాకపోతే రేపైనా నీ ప్రేమను అర్థం చేసుకుని దగ్గరకు వస్తుంది. నిజమేనా సార్? మీ ఆకారానికి మీ మనసుకి సంబంధమే లేదు సార్. నేను అనుకున్నది సాధించాను గురించి. నా మీద నేను కలవబోతున్నాను. ఎలా? భావన శరీరంలోకి నేను ప్రేమిస్తున్న మీరా ఆత్మను రప్పించి మీరా నేను శారీరకంగా కలవబోతున్నాను. అది చాలా తప్పు సుందర్. ఇంకో అమ్మాయి శరీరంతో ఆడుకోవడం తప్పు. నువ్వు ప్రేమించిన అమ్మాయి మాత్రమే నీది. ఇంకో శరీరం నీది కాదు. నీది కానిది ఏదైనా నీకు అందదు. అందం దానికోసం. అంతం వైపుకి వెళ్ళకు. గురుజీ, 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 ఆత్మని శరీరంలో కనిపించే విద్యని మీరే నేర్పించారు. అందుకే పూర్తిగా నేర్పించలేదు. ఎందుకు? అందం దానికోసం.
అంతం వైపుకి వెళ్ళకు. లేదు లేదు, మీకు తెలుసా గురుజీ, దయచేసి నాకు నేర్పించండి. సుందర్, మీరంతా ఒక్కసారి వదులు, వదులు. అది నేను ఇంకెవరి మీద వాడను. గురుజీ, నువ్వు నేర్చుకునే దయచేసి నాకు నేర్పించండి. చేస్తున్నావు గురుజీ, అందుకే. గురుజీ, గురుజీ, సుందర్, నేను నీకు వదలను. పూర్తిగా నేర్పడం జరగదు. గురుజీ, ఎందుకో తెలుసా సుందర్, నీకు చనిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడే విద్యను మాత్రమే నేర్పాను. కానీ నాకు బ్రతుకున్న వాళ్ళ ఆత్మలతో కూడా మాట్లాడడం తెలుసు. నీ ఆత్మతో మాట్లాడడం కూడా తెలుసు. ఆ. నీకు చాలా ఇష్టమైంది ఏది? స్వార్థం గురూజీ. ఎందుకు? స్వార్థం చాలా స్వచ్ఛమైంది గురూజీ. స్వార్థం కోసం ఏమైనా చేస్తావా? చేస్తాను. నన్ను కూడా చెప్తావా? గురూజీ, there is no death, only change of words. మీరు చెప్పిందే. అవునా? మీరా, నేను, నువ్వు ముగ్గురం ఒకటే. రవినే ఈ పని చేశాడని నమ్మేసింది. వాడి మీద కోపం, నా మీద చాలి ఒకేసారి వచ్చింది. నేనే పెళ్లి చేసుకుంటానంటే ఒప్పేసుకుంటుంది. అప్పుడు ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు కదా మీరా? మీరా, ఒకసారి చేసుకుందామా? బాగుంటుంది. మీరా, 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 నేను సుందర్, నీ సుందర్. మీరా, మగాళ్ళంతా మగాళ్ళే, మనుషులు కారు. ఆడదాని దగ్గర నీకు శరీరం తప్ప ఇంకేది ముఖ్యం కాదు. కానీ నేను అలా అనుకోలేదు. ఆత్మను ప్రేమిస్తున్నావంటే గొప్పగా ఫీల్ అయ్యాను. మీరా ఆత్మ ఎప్పుడు నాలో రాలేదు. అవునా? అవునా? నేనేం చేశాను? ఇది ద్రోహం. వదలు, అవునా? వదలు. నేను నిన్ను తాకలేదు. నేను తాకాను. అవునా? నా మాట విను. అవునా? నన్ను వదిలేసి వెళ్ళిపోకు. అయితే నీ అవసరాన్ని తీర్చుకోవడానికి రోడ్డు మీద చాలా మంది బజార్ మనుషులు ఉంటారు. వాళ్ళని తెచ్చుకో. వదలు. నీది ప్రేమ కాదు, పిచ్చి, సెక్స్ పిచ్చి. ప్రేమను సెక్స్ ను ఒకేలా చూడకు. సెక్స్ లోనూ ప్రేమ ఉంటుంది, సెక్సే లేని ప్రేమ కూడా ఉంటుంది. అవునా? సార్, నాకు అవసరం సార్, ఒక్క నిమిషం. హలో, ఎవరు? ఎవడో మేడం, తెలియదు. నేను మేడం. చిరలేదు పోమా. అయ్యో ముష్టోనే మర్చిపోయారు అప్పుడే. ఆ రోజు మేడం మీద పైకి వచ్చారు, బయట తీశారు. ఏం ఆడుతాను, మీరు అప్పుడు లేరు సార్. అది రోడ్ మీదకి వచ్చేస్తున్నారు పిచ్చోళ్ళంతా. మూకుడు మేడం మొహమాట పడిందా?